ఆల్మోస్ట్ దొండకాయ కర్రీ అంటే ఎప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు చేసి ఫ్రై చేసుకుంటాం కదా, కానీ ఇలా హోటల్ స్టైల్లో గ్రేవీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. దొండకాయలు నీట్గా కడిగేసి ఇలా రెండు వైపులా చీలికలు పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని గుప్పెడు పల్లీలు వేసి దూరగా వేయించుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు లేదా ధనియాల పౌడర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఒక చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసేసుకుని కొన్ని జీడిపప్పులు వేసి దూరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కడాయిలో దొండకాయలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుని ఇవి దూరగా అయ్యే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలు 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుని మెత్తని పేస్ట్, అలాగే 2 పిక్కల చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన. అలాగే మన దొండకాయలు మగ్గిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోండి. ఇదంతా ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకోండి. ఈ కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసుకుని వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి.